హలో ఫ్రెండ్స్, మనీ టైలర్స్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. పొడవు వచ్చేసి 14.5 పొడవు. సారీ అండి, ముందు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. అంటే వాయిస్ ఇవ్వడంలో కొంచెం మిస్టేక్ అయింది. అంటే ఇక్కడ బాగా క్రాస్ వచ్చిందని ముందు హ్యాండ్స్ తీసేస్తున్నాను నేను. హ్యాండ్స్ పొడవు వచ్చే 8 ఇంచెస్ పెట్టుకుని లైన్ గీసుకుని 3 ఇంచెస్ ఆమ్ రౌండ్ తీసుకుని షేప్ తీసుకుని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోండి. 7 ఇంచెస్ రావాలి బ్లౌజ్ హ్యాండ్స్. నేను 8 ఇంచెస్ పెట్టాను, 1 ఇంచ్ ఖర్చులోకి. ఇక్కడ చిన్న పీస్ జాయింట్ పడుతుంది నాకు చంక దగ్గర హ్యాండ్స్కి. తర్వాత మళ్ళీ సరి చేసుకుని క్లాత్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవచ్చు. మళ్ళీ లైన్స్ కొట్టుకోండి, ఒక లైను సమానంగా ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ లైన్ కొట్టుకుని బ్యాక్ పార్ట్ పొడవు 14.5, ఇటు కూడా 14.5 పెట్టుకుని ఒక లైన్ మార్క్ చేసుకోండి. షోల్డర్ వచ్చేసి 6 ఇంచీలు. మళ్ళీ ఒకసారి చూస్తున్నాను, పొడవు సరిపోయింది, కొంచెం హెచ్చు తగ్గులు వస్తుందని చూస్తాను. షోల్డర్ 6 ఇంచీలు, కింద చంకదింపు కూడా 6 ఇంచీలు పెట్టుకుని మళ్ళీ షోల్డర్ ఎంత ఉందో కింద ఆమ్ రౌండ్ కింద కూడా అంతే చూసుకోవాలి. తర్వాత ఎల్ షేప్లో బాక్స్ తీసుకుని చంక రౌండ్ తీసుకోవాలి. ఇది 32 సైజ్ బ్లౌజ్ అండి. చంక ఆమ్ రౌండ్ 1.5 ఇంచు తీసుకోవాలి. కింద నడుము దగ్గర కూడా 9 ఇంచెస్, 2 ఇంచులు ఖర్చుకి 1.5 చంక ఆమ్ రౌండ్ తీసుకోవాలి. అయితే ఆమ్ రౌండ్ 8 ఇంచెస్ రావాలి, మొత్తం 8.5 రావాలి. పైన ఖర్చు 1/2 ఇంచు షోల్డర్ ఖర్చుకి పోతుంది కదా. నెక్ 2.5 తీసుకోవాలి. కింద 3 ఇంచులు తీసుకున్నాను. రౌండ్ డీప్గా వస్తుంది, రౌండ్ షేప్ బాగా డీప్ వచ్చి బాగుంటుంది. నెక్ బాక్స్లో గీసుకుని కరు స్కేల్తో రౌండ్ తీసుకోండి. ఇప్పుడు ఎలా అయితే డ్రాయింగ్ వేసుకున్నామో అలా కట్ చేసేయండి. మార్కింగ్ వేసినంటే కట్ చేయండి. మార్కింగ్ ఎలాగైతే వేసానో అలాగా. ఇది కూడా లైనింగ్ బ్లౌజ్ అండి. లైనింగ్ కట్ చేస్తున్నాను నేను బ్యాక్ పార్టు. మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా కావాలితే చెప్పండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా ఛానల్ పెట్టాము, సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నాకు కొద్దిగా చెప్పడం కొత్త కదా, కొంచెం తడబడుతున్నాను. ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఏమైనా అర్థం కాకపోతే అడగవచ్చు కామెంట్ రూపంలో, నేను వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ముందు హ్యాండ్స్ కట్ చేశాను కదా, ఒకసారి సరిపోయిందో లేదని చూసుకున్నాను నేను బ్యాక్ పార్ట్ దానికి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ దానికి క్లాత్ మరీ సమానంగా పెట్టుకుని ఒకసారి ఐరన్ చేసుకోండి. ఎడ్జెస్ బాగాలేదని మళ్ళీ ఒకసారి నేను ఐరన్ చేస్తాను. లైనింగ్ ఎప్పుడు మీరు ఐరన్ చేసుకుని కట్ చేసుకుంటే బ్లౌజ్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బాగా వస్తుంది కటింగ్ కూడా, మీకు ఎక్కడ తేడా రాకుండా. కటింగ్లోనే అంతా ఉంటుందండి. కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తే బ్లౌజ్ అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వేసుకుని 2 ఓపెన్స్ మనం వైపు వచ్చి ఇలా పెట్టుకుని బ్యాక్ పార్ట్ క్రాస్లో వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ తీయడానికి వేసుకొని సేమ్ బ్యాక్ ఎలాగైతే ఉందో అలాగే చుట్టూ స్కేల్ పెట్టుకుని డ్రాయింగ్ వేసుకోండి. సేమ్ నెక్ కొంచెం పైకి పెట్టుకోవాలి, లైన్ కొంచెం పైకి గీసుకోండి. షోల్డరు ఆమ్ రౌండ్ ఖర్చులు అన్నీ సమానంగా గీసుకుని మార్కర్ వీల్తో ఒకసారి మార్కింగ్ వేసుకోండి కిందలో తీసుకోవడానికి. ఇక్కడ ఖర్చుల దగ్గర కూడా ఒకసారి మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసి
స్టిచ్ ఇలాగో డ్రాయింగ్ వేయండి. తర్వాత చంక ఆమ్రౌండ్ 1/2 ఇంచ్ లోపలికి లోతు తీసుకోండి. షోల్డర్ బాగా తీసుకుని నెక్ 6 ఇంచెస్ పెట్టుకుని రౌండ్ స్కేల్తో ఆర్మ్ స్కేల్తో రౌండ్ తీసుకోండి. ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్, కిందకి 2 ఇంచులు పైకి వదిలేసుకొని ఒక లైన్ కొట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ పొడవు ఇది. మళ్ళీ కింద నుంచి 1 ఇంచ్ పైకి పెట్టుకుని 2.5 దగ్గర మార్క్, మళ్ళీ 2.5 దగ్గర మార్క్, కింద ఒక 1/2 ఇంచ్ పెట్టుకుని ఫ్రంట్ పొడవు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెస్ట్ ఎక్కువగా ఉంటే 1 ఇంచ్ పెట్టుకోండి. నార్మల్ చెస్ట్ అయితే 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది మీకు, తెలియని వాళ్ళకైతే. అలా షేప్ ఇచ్చేసుకోండి. అవి డాట్స్ అనమాట, మెయిన్ డాట్స్కి మార్కింగ్లో పెట్టినవి పెట్టేసుకొని ఎలా అయితే డ్రాయింగ్ వేసామో అలాగే సేమ్ కట్ చేసేసుకోండి. నెక్ తడ అది బాగా చూసుకుని పర్ఫెక్ట్గా ఎలాగైతే మనం డ్రాయింగ్ వేసామో అలాగే కటింగ్ చేయండి. స్టిచ్చింగ్ కూడా మనం ఎలా అయితే కట్ చేస్తామో స్టిచ్చింగ్ కూడా అక్కడే మార్జింగ్ పెట్టిన దగ్గరే మనం కరెక్ట్గా ఫిట్టింగ్ వేస్తే బ్లౌజ్ మీరు ఎలా కట్ చేస్తారో అలాగే వస్తుంది సేమ్. కటింగ్లో మనం ఎక్కువ కట్ చేసి స్టిచ్చింగ్లో తక్కువ కుడితే బ్లౌజ్ పాడైపోతుందండి. చూసుకొని కొట్టండి. నేను అందుకే ప్రతిదానికి మార్జింగ్ కనిపించేలా వేసి స్టిచ్ చేస్తానండి. ఇప్పుడు బ్లౌజ్ కూడా పోలేదు నాది. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోండి. 4 ఇంచీలు పొడవు, ఇటు 3.5, మళ్ళీ 4 ఇంచ్ దగ్గర పెట్టుకుని 3 ఇంచుల దగ్గర లైన్ పెట్టుకుని షేప్ బెల్ట్ కట్ చేసుకోండి. ఇది బాడీని బట్టి బ్లౌజ్ని బట్టి వస్తుందండి. షేప్ బెల్ట్ అందరికీ ఒకలా రాదు. ఒకళ్ళు ఇంకా చిన్నగా రావచ్చు, ఒకళ్ళు ఇంకా పెద్దది రావచ్చు. ఓకే, ఇప్పుడు మెయిన్ పీస్ అండి ఇది. లైనింగ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పీస్ అండి. ఇప్పుడు మెయిన్ పీస్ కట్ చేస్తున్నాను. ఇది కొంచెం స్టిక్కర్ గట్టిగా ఉండిపోయిందండి. ఇప్పుడు లైనింగ్ పెట్టి ఒరిజినల్ పీస్ కట్ చేస్తున్నానండి. చూడండి సేమ్ అది ఎలా వెళ్తే అలా పెట్టుకుని, అంటే దీని మీద కొంచెం డిజైన్ వచ్చింది చెట్లలాగా, అందుకని ముందు హ్యాండ్స్ తీసేసి తర్వాత అప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. మెయిన్ పీస్ కూడాని ఇలా మనం క్లాత్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవాలి. అంతే, సరిపోతుందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకుని షేప్ బెల్ట్ సేమ్ లైనింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకుని మెయిన్ పీస్ కటింగ్ చేసుకోండి. చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కూడా అంతే. ఒరిజినల్ ఏది తీసుకున్నా ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్కువ తీసుకోండి, మంచిది. కొంచెం అటు ఇటు జారినా మీకు క్లాత్ బాగుంటుంది. తర్వాత షేప్ బెల్ట్లు కూడా తీసుకోండి. క్లాత్ ఎక్కువే ఉంది, పీసు సరిపోకపోతే కనుక కొంచెం అడ్జస్ట్ చేసుకుని తీయాలి. క్లాత్ ఉంది కాబట్టి నేను మామూలుగా తీసేస్తున్నాను, ఎక్కువగానే పెట్టి. తక్కువ క్లాత్లు ఇచ్చినప్పుడు చిన్న బ్లౌజ్ గట్రా అయితే చూసుకొని కట్ చేయండి. పెంది లైనింగ్ బ్లౌజ్ కటింగ్. బ్యాక్ పార్ట్ లైనింగ్ ఒరిజినల్, ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఒరిజినల్, హ్యాండ్స్, షేప్ బెల్ట్స్. ఓకే, మిగతా పీసెస్ అన్నీ కూడా దాని మీద పెట్టేసుకోండి.